కాదు. మద్యం ధరలు పెంచాం, మద్యం విక్రయాల నేను మాట చెప్తా, మద్యం విక్రయాలను లిమిట్ చేశాం. ఈ గంట నుంచి ఈ గంట వరకు మాత్రమే మద్యాలు అమ్మాలి, తర్వాత అమ్మడానికి వీల్లేదని. కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో అన్లిమిటెడ్, ఎప్పటికైనా అమ్ముకోవచ్చు, ఎవడైనా అమ్ముకోవచ్చు. ఎందుకు జరిగింది ఇదంతా? ఎలా జరుగుతుంది ఇదంతా? అంటే ఎక్కువ సార్లు ఎక్కువ కాలం ఇస్తే డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇలాంటి పరిస్థితులు ఉండవు అనేది కూడా ఈ సందర్భంగా మనం వచ్చేస్తాం. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు హయాం వచ్చిన తర్వాత ప్రైవేట్ దుకాణాలు పెట్టడానికి టెండర్స్ పిలిచారు. ఎవరిని టెండర్ వేస్తే ఊరుకున్నారండి? వాళ్ళ ఎమ్మెల్యే చెప్పినట్టు ఇవ్వాలి, లేదా అక్కడ నాయకుడు చెప్పినట్టు ఇవ్వాలి. ఒకవేళ పొరపాటున ఎవడన్నా వేసి వాడికి వస్తే వాడి ఇంటికి వెళ్ళి కూర్చున్నారు, షాపులో లాక్కున్నారు, వాళ్ళ పేరుకు మార్చుకున్నారు. ఇవన్నీ వాస్తవాలు కావా? ఇంత అక్రమాలకి అన్యాయాలకి పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో స్కామ్లో ఇరుక్కుపోయిందని, స్కామ్ ఉందని చెప్పి ఒక సిట్ అనే దాన్ని ఒక జేబు సంస్థను వేసి రోజుకోండి పిలుస్తున్నారు, రోజుకోండి లోపల పంపించే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు చూసినట్టయితే ఒకసారి మనం దీన్ని ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, చూడండి ఒకసారి ఏ విధంగా ఇవాళ రాష్ట్రంలో ఏ రకంగా మద్యాన్ని అమ్ముతున్నారు షాపుల దగ్గర అనే విషయాన్ని ఎవరిక్కడ లేరా? చూపించలేది నేను మీకు, మన ఫోన్ ఈ విధంగా చాలా షాపుల దగ్గర మీకు చూపిస్తా. భీమిల్లో ఇది భీమిల్లో ఒక షాప్ దగ్గరికి వెళ్ళి వీడియో తీసినటువంటి అంశం ఇది. ఏం చేశారు? ఎంఆర్పి కన్నా 10 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు నాకు అర్థం కాలేదు. ఎంఆర్పి ఎందుకు వేశారు? ఎంఆర్పి కన్నా 10 రూపాయలు ఎక్కువ ఆడే పరిస్థితి. విశాఖ సౌత్ చూడండి, కరెంటు ఛార్జీలు పెరగటం వల్ల బాటిల్ మీద 10 రూపాయలు పెంచారంట. ఆయన చెబుతున్నాడు, కుర్రోడు పాప, మాకేం తెలుసు, ఏమైనా మా ఓనర్ పెంచమని అంటాడు. ఏలూరు మొత్తం ఇలాగ అయిపోయిందా? మరి ఎంత? 10 రూపాయలు ఎక్స్ట్రా, 10 రూపాయలు ఎక్స్ట్రా. ఎంత అయింది ఇప్పుడు? 310. ఇది 310, ఇది 280. ఏలూరులో మొత్తం సిండికేట్ అయిపోయారంట. సిండికేట్ అయిపోయి పెంచేశారంట. ఎక్కడ పోతున్నాయి ఈ డబ్బులేని నాకు అర్థం కాలేదు. భీమిలి, భీమవరం దీనికోసం మీరు 210 చెప్తే ఎలాగండి? అందరికీ ఎలాగ అమ్మేస్తారండి 210? 200 కదా మీకు అమ్మవలసింది. ఇది లీగల్గా మీరు అమ్ముకోవచ్చు అలాగా? మీరు 210 కదా తీసుకుంటారా? తగ్గిస్తారు కదా? అదే 210 అండి. అది ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏ షాపుకి వెళ్ళినా ఎంఆర్పి రేటుకు దొరకదు. ఓ 10 రూపాయలు ఎక్కువ, 20 రూపాయలు ఎక్కువ సిండికేట్ అవుతున్నారు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అబ్బా? కరగడ దగ్గర ఉన్నటువంటి లింగమైన గెస్ట్ హౌస్ లో ఉండే బాబు కొడుకులకే బ్యాగులు వెళ్ళేది. దీని స్కామ్ అంటారా, దాని స్కామ్ అంటారా నాకు చెప్పమని అడుగుతా ఉన్నా.
ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఎంఆర్పికి మద్యం ఒకటి కాదు రెండు ఆయన ఇప్పటివరకు అరెస్ట్ చేయలే. జోగి రమేష్ మీద కోపం ఉంది కదా, ఎక్కడ దొరకలేదు, తోసేరు దీనిలో అన్నారు, తోశారు, అరెస్ట్ చేశారు, ఫాల్స్ ఎవిడెన్స్ పెట్టి గందరగోళం చేసి కొన్నాళ్ళు జైల్లో పెట్టారు. అంటే రాజకీయ కక్షలకు ఉపయోగించుకోవడం కోసం మాత్రమే లిక్కర్ స్కామ్ బయటకు తీసుకొచ్చి లేనిపోని కార్యక్రమాలన్నీ కూడా మీరు చేస్తున్నారు. ఏందండి ఇది నాకు అర్థం కాదు. ఎవరెవరిని అరెస్ట్ చేస్తారండి మీరు? లిక్కర్ స్కామ్ అని పెట్టి సీనియర్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు, కేఎన్ఆర్ మీద విచారణ, ఇంతమందిని అరెస్ట్ చేశారు. సరే వీళ్ళందరికీ బెయిల్ వచ్చేసినాయి. కేసులు నిలబడతాయో లేదో మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, భగవంతుడు తెలుసు, అందరికీ తెలుసు, పెట్టిన చంద్రబాబు కూడా తెలుసు. అంటే భయపెట్టాలనేటువంటి ఉద్దేశం. ఇవాళ పొలిటికల్ అసిస్టెంట్ అయినటువంటి కేఎన్ఆర్ని తీసుకొచ్చి మళ్ళా విచారణ చేస్తున్నారు. అందరినీ ఇంకా బాయ్స్ కూడా పిలుస్తారు, బాయ్స్, స్వీపర్స్, ఎవరుంటే వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు అనుకూలంగా ఉన్నా సరే లిక్కర్ స్కాములో పెట్టాల్సిందే అనేటువంటి పద్ధతుల్లో ప్రవేశపెడుతారు రాజకీయ కక్ష. ఆ మధ్యన మన నాగేశ్వరరావు గారిని కూడా పెట్టారు. సరే ఆయన కోర్టుకు వెళ్ళాడు అనుకో, దానిలో మన నాది కూడా రాశారు, లిక్కర్ ట్రాన్స్పోర్ట్ లో అంబటి హస్తం అని రాశారు. నేను జైల్లో ఉండగా ఎవరు దొరికితే పెట్టేయండి రా, మీ దుంపదేగా లోపల ఈ లిక్కర్ స్కామ్లో. ఆ స్కాము లేదు, ఏమి లేదు, సృష్టించి దాని మీద పెట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. ఏ విధమైనటువంటి ఆధారాలు లేకోకుండా ఓ పోలీస్ డిపార్ట్మెంట్లో మీకు అనుకూలమైన వాళ్ళని సిట్టుగా ఫామ్ చేసి వాళ్ళని పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. తెలియగలుగుతాండి చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఆవిర్భవించింది? మీ బెదిరింపులకు భయపడతామా? మీరు లిక్కర్ స్కామ్ అను, మరొక స్కామ్ అను తీసుకొస్తే ఉనికిపోతామా? ఎదుర్కోలేమా? భయపడతామా? అన్నిటినీ ఎదుర్కొని నిలబడగలిగినటువంటి సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈనాడు వాళ్ళు రాస్తారు, ఈడీ పిలుస్తుందంట. ఈడీ అంటే ఏంటి బా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరా లేకపోతే ఈనాడు వారి డైరెక్టరా పిలుచడానికి? ఏదో ఇష్టమైన రాసిపారు. లేకపోతే మీకే చెప్పారా రహస్యంగా? కిరణ్ కుమార్కి చెప్పారా? లేకపోతే రాధాకృష్ణకి మొన్న చెప్పారా? ఏంది ఇవన్నీ కూడా? అంటే ఎల్లో మీడియా ఉందని చెప్పేసి మీ ఇష్టం వచ్చిన కథనాలు రాయొచ్చు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళ మీద రాయొచ్చు. నేను అడుగుతా, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏదో అన్నాడండి, నాకు గుర్తొచ్చింది ఇప్పుడే. తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతారంట. భజన చేయండి అందరూ, పేపర్లు పెట్టుకున్న వాళ్ళు, మీడియాలో పెట్టుకున్న వాళ్ళు. చంద్రబాబుకు భజన చేయండి, భజన చేస్తే కేసులు పెట్టడు. భజన చేయకపోయారా కేసులు పెడతారు. ఇప్పటికే చాలా యూట్యూబ్లు మన నారా లోకేష్ గారు డబ్బులు ఇచ్చి భజన చేసే కార్యక్రమం చేస్తాడు, మమ్మల్ని తిట్టే కార్యక్రమం చేస్తున్నాడు. వాళ్ళ మాత్రం మీద కేసులు పెట్టరు, మేం కేసులు పెడితే తీసుకోరు. అంటే రాజకీయంగా కక్ష సాధించడం కోసం మీడియా మీద కూడా పడేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నీకు చెబుతున్నాను, మీ బెదిరింపులకి, మీ కేసులకి, మీ సిట్టులకి, మీ స్టాండులకి, మీ పోలీసు వారికి భయపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు సరిగదా. ధైర్యంగా పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీ ఉడత ఊపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు భయపడి బెదురుతారనుకోవటం మీ భ్రమ తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇక రెండో అంశం ఏంటంటే, మా బొల్లా బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఏదో అరెస్ట్ చేశారని ఇందాక న్యూస్ వచ్చినట్టుంది. ఇది ఒక అన్యాయమైన వ్యవహారం. బొల్లా బ్రహ్మనాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు, ఒక పాల ఫ్యాక్టరీకి అధిపతిగా ఉన్నాడు. దాన్ని ఇంతకుముందు అమ్ముకున్నారు, మళ్ళా కొత్త పాల ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ పాల ఉత్పత్తి, పాల తయారీకి సంబంధించినటువంటి ఒక దిగ్గజం ఈ రాష్ట్రంలో బొల్లా బ్రహ్మనాయుడు గారు. రాజకీయాల్లోకి వచ్చాడు, అంతకుముందు పీఆర్పీ తరఫున పోటీ చేశాడు, వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు పెదకూరపాడులో. తర్వాత వినుకొండ వెళ్ళి గెలిచాడు, మళ్ళా వినుకొండలో ఓడిపోయాడు. కాస్త రిచ్, వైట్ మనీ ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి.